మీ పొలానికి దారి లేకపోతే ఆ భూమి పత్రాల విలువ మాత్రమే మిగులుతుందన్న నిజం తెలుసా? పొరగతను దారి ఇవ్వలేదని వ్యవసాయం ఆగిపోవలసిందేనా? ఇండియన్ లా ఏం చెప్తుందో తెలుసుకోండి. 20 ఏళ్లుగా వాడుతున్న దారిని ఒక్క రోజులో మూసేస్తే కోర్టు ఎవరి వైపు నిలుస్తుంది? మీ తాతల కాలం నుంచి ఉన్న దారి మీది కాదంటారా? కస్టమరీ ఈజ్మెంట్ అంటే ఏంటో తెలుసా? ఈ ఒక్క లీగల్ అవేర్నెస్ లేకపోవడం వల్ల వేలాది ఎకరాల వ్యవసాయ భూములు వృధా అవుతున్నాయి. వ్యవసాయ భూమి అంటే రైతులకు కేవలం ఒక ఆస్తి కాదు, అది అతనికి జీవితం, కుటుంబ భవిష్యత్తు, తరతరాల సంపాదన. కానీ ఆ భూమిని చేరుకునే సరైన యాక్సెస్ రోడ్ లేదా పాత్వే లేకపోతే ఆ భూమి ఎంత ఫర్టైల్ గా ఉన్నా, ఎంత మార్కెట్ వాల్యూ ఉన్నా ప్రాక్టికల్ యూజ్ లోకి రాదు. ఈ సమస్య ఈ రోజు చాలా గ్రామాల్లో తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇరుగు పొరుగు వారు తమ భూమి గుండా దారి ఇవ్వకపోవడం, ఉన్న దారులను అకస్మాత్తుగా మూసివేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూజువల్ గా ఫార్మింగ్ అనేది గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీ. ట్రాక్టర్, హార్వెస్టర్, స్ప్రేయర్, ఇరిగేషన్ పైప్స్, ఫెర్టిలైజర్స్, సీడ్స్ ఇవన్నీ పొలానికి చేరాల్సిందే. దీనికోసం ఒక చిన్న పాత్వే లేకపోతేనే రైతు తన పొలంలోకి అడుగు పెట్టలేని పరిస్థితి వస్తుంది. పంట కోత సమయంలో వాహనాలు వెళ్ళకపోతే క్రాప్ లాస్ జరుగుతుంది. మార్కెట్ కు పంట తీసుకెళ్లకపోతే ఫైనాన్షియల్ లాస్ తప్పదు. ఇవన్నీ చేరి చివరికి నైబర్ డిస్ప్యూట్స్, పోలీస్ కంప్లైంట్స్, కోర్ట్ కేసెస్ వరకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇది నేను చెప్తున్నది కాదు, చాలా గ్రామాల్లో ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఈ సమస్యను చాలా కాలం క్రితమే గుర్తించిన భారతదేశం రైతులు మరియు భూ యాజమానుల హక్కులను బ్యాలెన్స్ చేయడానికి ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ 1882 అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ఒక ముఖ్యమైన ప్రిన్సిపల్ మీద ఆధారపడింది. నో ల్యాండ్ షుడ్ బికమ్ యూజ్లెస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ యాక్సెస్. అంటే ఒక భూమి కేవలం దాని లొకేషన్ కారణంగా నిరుపయోగకరంగా మారకూడదు. ఈ చట్టం ప్రకారం ఒక ల్యాండ్ ఓనర్ కి తన ప్రాపర్టీని ఎంజాయ్ చేయడానికి అవసరమైన మినిమం రైట్స్ ఉంటాయి. అందులో ముఖ్యమైనది రైట్ ఆఫ్ వే అంటే దారి హక్కు. ఈ హక్కు 3 ముఖ్యమైన రకాలుగా ఉంటుంది. ఈజ్మెంట్ ఆఫ్ నెసెసిటీ, ఈజ్మెంట్ బై ప్రిస్క్రిప్షన్, కస్టమరీ ఈజ్మెంట్. సో వీటిలో మొదటిగా ఈజ్మెంట్ ఆఫ్ నెసెసిటీ గురించి మాట్లాడితే ఇది అత్యంత బలమైన లీగల్ రైట్. ఒక వ్యవసాయ భూమికి పబ్లిక్ రోడ్ కు వెళ్లే డైరెక్ట్ యాక్సెస్ లేకపోతే మరియు ఆ భూమి అన్ని వైపులా ఇతర ప్రైవేట్ ల్యాండ్స్ తో చుట్టుముట్టబడి ఉంటే అప్పుడు నైబరింగ్ ల్యాండ్ ఓనర్ దారి ఇవ్వాల్సిందే. ఇది కర్టసీ కాదు, ఫేవర్ అంతకన్నా కాదు, ఇది కంపల్సరీ లీగల్ ఒబ్లిగేషన్. కోర్టులు కూడా ఇలాంటి కేసుల్లో ఒకటే ప్రశ్న వేస్తాయి, ఈస్ దేర్ ఎనీ ఆల్టర్నేటివ్ యాక్సెస్? ప్రత్యామ్నాయ దారి లేకపోతే కోర్టు తప్పకుండా యాక్సెస్ గ్రాంట్ చేస్తుంది. అందరికీ అర్థమయ్యేలా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక రైతు పొలం ఇంకొకరి భూమి వెనుక భాగంలో ఉంది అనుకుందాం. పబ్లిక్ రోడ్ కు చేరాలంటే ఒక్క దారి కూడా లేదు. అలాంటి సందర్భంలో నైబర్ ఇది నా ల్యాండ్, నేను దారి ఇవ్వను అని చెప్పలేడు, చెప్పకూడదు కూడా. ఒకవేళ అలా చెప్పినట్లయితే ఆ సదరు రైతు సివిల్ కోర్టులో స్యూట్ ఫైల్ చేసి ఇంజక్షన్ మరియు రైట్ ఆఫ్ వే పొందవచ్చు. చాలా జడ్జిమెంట్స్ లో కోర్ట్స్ స్పష్టంగా చెప్పాయి, రైట్ టు ప్రాపర్టీ ఇంక్లూడ్స్ రైట్ టు యాక్సెస్ ప్రాపర్టీ అని. ఇక నెక్స్ట్ ది రెండో ముఖ్యమైన హక్కు, ఈజ్మెంట్ బై ప్రిస్క్రిప్షన్. అంటే ఇది లాంగ్ టర్మ్ యూసేజ్ ఆధారంగా వచ్చే హక్కు. ఒక రైతు లేదా అతని కుటుంబం గత 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఒక నిర్దిష్ట దారిని ఓపెన్, పీస్ఫుల్ మరియు కంటిన్యూస్ గా ఉపయోగిస్తూ ఉంటే కనుక ఆ యూసేజ్ అనేది చట్టపరంగా గుర్తించబడుతుంది. దీనిని ఇంగ్లీష్ లో లాంగ్, అన్ఇంటరప్టెడ్ అండ్ కంటిన్యూస్ యూజ్ అంటారు. కనుక ఈ దారి రిజిస్టర్ అయి ఉండక్కర్లేదు, కానీ యూసేజ్ కి ఎవిడెన్స్ ఉండాలి. అయితే గ్రామాల్లో చాలా దారులు ఇన్ఫార్మల్ గా ఉంటాయి, ఎవరి పత్రాల్లోనూ లేకపోయినా జనరేషన్స్ నుంచి వాడుతూ ఉంటారు. అలాంటి దారిని ఒక నేబర్ ఒక్క రోజులో ఫెన్స్ వేసి మూసేస్తే అది ఇల్లీగల్ అబ్స్ట్రక్షన్ అవుతుంది. రైతు యొక్క ఓల్డ్ రెవెన్యూ మ్యాప్స్, శాటిలైట్ ఇమేజెస్, విలేజర్ స్టేట్మెంట్ ఇంకా ఫోటోగ్రాఫ్స్ లాంటి ఎవిడెన్స్ తో కోర్టులో తన రైట్ ఎస్టాబ్లిష్ చేయవచ్చు. కోర్ట్స్ జనరల్లీ ఫార్మర్స్ ఫేవర్ లోనే డెసిషన్స్ ఇస్తున్నాయి. ఇక మూడవది కస్టమరీ ఈజ్మెంట్. ఇది ట్రెడిషన్ మరియు కస్టమ్ ఆధారంగా ఏర్పడే హక్కు. కొన్ని దారులు సెంచరీస్ నుంచి గ్రామంలో యూసేజ్ లో ఉంటాయి. ఊర్లో అందరికి తెలుసు ఇది పొలాలకు వెళ్లే కామన్ పాత్ అని. ఈ దారులు అఫీషియల్ రికార్డ్స్ లో లేకపోయినా కస్టమరీ యూసేజ్ వల్ల లీగల్ రికగ్నైజేషన్ పొందుతాయి. కోర్ట్స్ ఇలాంటి కేసుల్లో విలేజ్ కస్టమ్స్, ఎల్డర్స్ టెస్టిమోనీ, ఓల్డ్ విలేజ్ మ్యాప్స్ ని చాలా సీరియస్ గా తీసుకుంటాయి. ఇలాంటి కస్టమరీ పాత్స్ ని నైబర్స్ తమ కన్వీనియన్స్ కోసం మూసివేయలేరు, ఎందుకంటే ఇది ఒక వ్యక్తి యొక్క హక్కు కాదు, ఇది కంపల్సరీ రికగ్నైజ్డ్ రైట్. అందుకే గ్రామాల్లో ఉన్న పాతదారులను లైట్ గా తీసుకోవద్దు. సో ఇప్పుడు ఈ మూడింటి గురించి మీకు క్లియర్ గా అర్థమైందా అండి? సో ఇప్పుడు ఒక రైతు ఎదుర్కొంటున్న
ప్రాక్టికల్ క్వశ్చన్, పొరుగువాడు దారి మూసేస్తే నేను ఏం చేయాలి? దీనికి స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ ఉంది. మొదటిగా ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోకుండా ఎవిడెన్స్ కలెక్షన్ మీద ఫోకస్ చేయాలి. ఓల్డ్ పహ్నీ రికార్డ్స్, అడంగల్, FMB మ్యాప్స్, గూగుల్ శాటిలైట్ ఇమేజెస్, విలేజెస్ రిటర్న్ స్టేట్మెంట్స్ ఇవన్నీ చాలా యూస్ఫుల్. సో ఇవన్నీ కలెక్ట్ చేయండి. తర్వాత ఒక అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీస్ పంపాలి. చాలా కేసెస్ లో నోటీస్ స్టేజ్ లోనే ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుంది. ఇక అది కూడా వర్క్ కాకపోతే లోకల్ అథారిటీస్ అయిన VRO, తహసీల్దార్, మండల్ రెవెన్యూ ఆఫీస్ లేదా గ్రామ పంచాయత్ మెడిటేషన్ కోరవచ్చు. ఇంకా ఇది చివరి ఆప్షన్ గా సివిల్ కోర్టులో ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ కింద సూట్ ఫైల్ చేయవచ్చు. కోర్ట్స్ కూడా ఇలాంటి జెన్యూన్ నెసెసిటీ కేసెస్ లో ఇంజెక్షన్ ఆర్డర్స్ కూడా వస్తాయి. అంటే నేబర్ మళ్ళీ అబ్స్ట్రక్షన్ చేయకుండా అవుతాయి. అర్థమైందా అండి? సో ఓవరాల్ గా చెప్పాలి అంటే ఒక విషయం ప్రతి రైతు గుర్తుంచుకోవాలి. వ్యవసాయ భూమి మీద ఓనర్షిప్ ఉండడం ఒక్కటే సరిపోదు. ఆ భూమిని ఫ్రీలీ యాక్సెస్ చేయగలగడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. రైట్ ఆఫ్ వే అనేది ప్రివిలేజ్ కాదు, అది లీగల్ రైట్. ఇండియన్ లా స్పష్టంగా రైతుల పక్షాన్ని నిలుస్తోంది. అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా మంది రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఈ సమాచారం ఒక రైతుకు తెలిస్తే అతని భూమి మాత్రమే కాదు, అతని భవిష్యత్తు కూడా కాపాడబడుతుంది. సో తప్పకుండా ఈ వీడియోని కనుక మీరు చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు తప్పకుండా మీకు తెలిసిన ప్రతి ఒక్క రైతుకు షేర్ చేయండి. వాళ్ళ భూములకు దారిని సరిగ్గా ఫెసిలిటేట్ చేసుకోగలిగే విషయాన్ని తెలుసుకొనివ్వండి. సో అంతే అండి. ఇలాంటి మరొకసారి కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్లో ఇలాంటి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అంతేకాదండి, మీరు వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉన్నా కానీ, లేకపోతే మీకు ఏమైనా టాపిక్ వీడియో కావాలి అన్నా కానీ జస్ట్ కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి మరొక వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో అంతే అండి. ఇలాంటి మరొకసారి కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. Boss Wala. Be the boss.